ఢిల్లీకి నోయిడా ఎలాగో తెలంగాణకు కొడంగల్ కూడా అలాగే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్లో 103 కోట్ల అభివృద్ధి పనులను ఆయన శంకుస్థాపన చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం తయారీకి అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరిలతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. మద్దూరు మహిళా సమాఖ్యకు చెందిన ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ఇదొక్కటే సరిపోతుందంటే సరిపోదు, మాకు పరిశ్రమలు రావాలి. లగచర్లలో మేము భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయించి ఈనాడు అన్యాయంగా రైతులు కేసులలో ఇరుక్కున్నారు. అందుకే వాళ్ళందరితో మాట్లాడినాం, వాళ్ళ ఆలోచనలు పంచుకున్నాం. వాళ్ళు అడిగినంత నష్టపరిహారం, వాళ్ళు అడిగినన్ని ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినాం. ఇవాళ లగచర్ల, హకీంపేట, పోలేపల్లి ప్రాంతంలో 3 నుంచి 4,000 ఎకరాల భూమి రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను, పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ పెట్టుబడికి రక్షణ, లాభం ఉండే విధంగా లగచర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం. మా నియోజకవర్గం ఒక్క పారిశ్రామిక కేంద్రంగా గొప్పగా రాణించే విధంగా ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో, ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో, ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు, మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈరోజు చేపడుతున్నాం. ఇవి సరిపోదు, పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్లు కావాలి. 3 ఏళ్లలో కొడంగల్, నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కొడంగల్ ప్రాంత భూములను కృష్ణా జలాలతో తడుపుతాం. దీనికి 95% రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారు. ఏ విద్యార్థి ఆకలితో బాధపడకూడదన్న ఉద్దేశంతో అక్షయ పాత్ర ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో 28,000 మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నాం. మధ్యాహ్న భోజనం కూడా అందించేందుకు వంటశాల నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.